హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న జరిగిన ఎపిసోడ్లో కొన్ని వింత వైపరీత్యాలు జరిగినాయి, దాని గురించి అని మాట్లాడుకుందాం. ఓకేనా? ఎక్కువసేపు చెప్పను, సింపుల్గా అర్థమయ్యేటట్టు మంచిగా క్లియర్గా తక్కువ సమయంలో చెప్పేస్తా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నిన్న జరిగిన ఈ వింత పరిమాణాలు ఏంటి అంటే, ఒకటి క్యాప్టెన్సీ గురించి ఫైటింగ్ జరిగింది, ఇంకోటి రెయిన్ డ్యాన్స్ అండ్ బ్రేకప్ స్టోరీ, మూవీ ప్రమోషన్, అందులో కూడా ఒక బ్రేకప్ స్టోరీ వచ్చింది ఇమాన్యుయల్ది. సో లాస్ట్కి హైయర్ కంపెనీ వాళ్ళది చిన్నగా ఏదో టైంపాస్ ముచ్చట. సో ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం, స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూసేయండి. సో ఈరోజు ఈ వీక్ క్యాప్టెన్సీ కోసం జరిగిన ఫైటింగ్లో దీనికంటే ముందు ఒక ముచ్చట చెప్తా. సో ఇవన్నింటికంటే ముందు హౌస్లో ఒక గజ దొంగ మళ్ళీ ఒక దొంగతనం చేసింది. దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో హౌస్లో వచ్చిన గజ దొంగ ఎవరు అంటే అందరికీ తెలిసిందే, సంజన. సంజన వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా దొంగతనం చేస్తుంది. ఆమె దొంగ బుద్ధి, కానీ ఆ దొంగ బుద్ధికే ఓట్స్ ఎక్కువ పడుతున్నాయి. అది ఏందో ఎలానో అర్థమవుతలేదు. అంటే ఆడియన్స్ తన నుంచి దొంగతనమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే సంజననే హైయెస్ట్ ఎలా వస్తుందో అర్థమవుతలేదు. పోనీ ఓటింగ్లలో ఇందులో కూడా మన పాలిటిక్స్ లెక్క ఇందులో కూడా ఏమన్నా జరుగుతున్నాయా అని డౌట్. ఎందుకంటే తను చేసేదే దొంగతనం, ఆ దొంగతనానికి కూడా ఓట్స్ ఎక్కువైపోతున్నాయి. సో ఈ వీక్ ఈరోజు ఏం చేసిందంటే, హౌస్లో అందరూ కూడా తిందామని డిసైడ్ అయిపోయి ప్లేట్లో అన్నం పెట్టుకున్నాక బాయిల్డ్ చేసారు ఎగ్స్. ఆ ఎగ్స్ లేవు. ఎందుకు లేవు అంటే, సంజన స్టోర్ రూమ్కి వెళ్ళి ఎగ్స్ అన్ని గబగబా తినేసింది, పట్టకుండా ఎక్కించుకొని తినేసింది. ఇలా 7 నుంచి 8 గుడ్లు తినేసింది. అది కడుపా ఇంకేమన్నా, అయినా కూడా తనకే ఓట్లేస్తారు ఈ ఆడియన్స్. అదేందో అర్థం కాదు. మళ్ళీ స్టోర్ రూమ్ నుంచి బయటకు వచ్చేసింది, ఏం తెలియనట్టు వచ్చేసింది. వచ్చినాక అందరూ ఎగ్స్ చూస్తున్నారు, దొరుకుతలేవు. ఇక అందరు కూడా కన్ఫర్మ్ అయిపోయిండ్రు, ఇది తీసింది గజ దొంగనే అని. ఈసారి లాస్ట్ టైం చెప్పిండ్రు, మళ్ళీ ఏమైనా హౌస్లో దొంగతనం జరిగితే దొంగలున్నారు జాగ్రత్త అని ఒక బోర్డు తలిగిస్తామని. ఆ భయం కూడా లేదు తనకి. ఏదైతే అది తినేసేయాలి ఫస్ట్. ఈ తినడానికి మళ్ళీ ప్రోటీన్, తొక్క, తోటకూర అని ఒక రీజన్ చెప్తుంది. ఆమె స్ట్రాటజీ ఏందో, ఆమెకి ఓట్లేసుడేందో, మొత్తానికి గుడ్లన్నీ దొబ్బేసింది, వాళ్ళ కడుపు కొట్టేసింది. దీని గురించి అలిగి రీతు ఏం తినలేదు, తనుజ ఏం తినలేదు, వీళ్ళందరూ కూడా అలిగిపోయింది. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది, ఏదో ఒకటి మంచిగా తినాలే, హెల్తీ ఫుడ్ అనిపిస్తుంది. ఆ గుడ్లు దొంగతనం చేసి తినేసింది. అది కూడా డైజెస్ట్ కాక నాకు అరగట్లేదు బిగ్ బాస్ అని చెప్తుంది. ఇంత పిచ్చి చేష్టలు దేనికో, మళ్ళీ ఈమెకో ఓట్లు ఎక్కువ. సరే లీవ్ ఇట్, దొంగ గురించి ఎందుకు దొంగ బుద్ధులు. కానీ నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్ ఉంది. క్యాప్టెన్సీ టాస్క్ కోసం ఈ క్యాప్ కంటెండర్కి ఎవరు వచ్చిండ్రు, ఇమాన్యుయల్ అండ్ డిమన్ పవన్, రాము రాథోడ్ అండ్ ఇంకో పర్సన్ ఎవరు, కళ్యాణ్. వీళ్ళు వచ్చిండ్రు కదా. వీళ్ళ నలుగురిట్లో నుంచి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే, ఈ నలుగురు నుంచి ఒక్కరు మాత్రం క్యాప్టెన్ అవుతారు. కాబట్టి ఏం చేశారంటే, ఒక బెల్ పెట్టిండ్రు అండ్ రెయిన్ డ్యాన్స్ అన్నట్టు టాస్క్. రెయిన్ డ్యాన్స్లో వీళ్ళు ఒకరు డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ చేసినాక వీళ్ళు ఆ సాంగ్ వచ్చే లోపల ముందర ఒక అంబ్రిల్లా ఉంటుంది, అందులో రెండు స్క్వేర్ బాక్సులు ఉంటాయి. వాటిని అవతల వాళ్ళు మూవ్ చేయాలి, ఒకరు మూవ్ చేయకుండా ఆపేసేయాలి. ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తూనే ఉండాలి. సో ఈ డ్యాన్స్ చేసేవాళ్ళు ఇందులోంచి ఒకరిని తీసేయాల్సి ఉంటుంది. నిజంగా బేసిక్గా నాకు కూడా గేమ్ అర్థం కాలేదు. ఎందుకంటే డ్యాన్స్ చేయడం వరకు ఓకే, ఈ అంబ్రిల్లా కాన్సెప్ట్ ఏంటి నాకైతే అర్థం కాలేదు. అంత లోపలికి వెళ్ళలేదు అది టాస్క్ ఏందో. సో జరిగింది, ఒక్కొక్కటి జరిగింది, అది చెప్తా వినండి. ఫస్ట్ వచ్చేసి ఆ బెల్ తీసుకున్న వాళ్ళు ఎవరంటే, వీళ్ళందరూ సీరియల్ నలుగురు, వీళ్ళందరూ కూడా సీరియల్ నిలబడిళ్ళు. అందులో నుంచి బెల్ వచ్చింది. బెల్ సౌండ్ రాగానే ఇక్కడ పరిగెత్తికెళ్ళి డిమన్ పవన్ ఇలా అనేసి బెల్ తీసుకున్నాడు. సో ఇక్కడ కూడా చిన్న డిస్కషన్. ఇందులో సంచాలకుగా తనుజ ఉంది. ఫస్ట్ డిమన్ పవన్ వచ్చేసిండు అని చెప్తే శ్రీజ వీళ్ళు ఎవ్వరు కూడా ఒప్పుకోలేదు, చెయ్యం అడ్డం పెట్టిండు అని చెప్పి. రన్నింగ్ చేసినప్పుడు అది ఒక ఏమంటారు, ఒక టాస్క్ ఇచ్చినప్పుడు చెయ్యి కాలు ఇవి ఏం రావు, ఇట్లా పెట్టుకొని ఎవరు ఉరకరు, ఇలా అనొచ్చు ఇలా అనొచ్చు. కాకపోతే ఇక్కడ కూడా డిస్కషన్ జరిగింది. అయినా కూడా తనుజ పవన్కే ఇచ్చేసింది. పవన్ వెళ్ళి రెయిన్ డ్యాన్స్ చేసిండు. అండ్ పవన్ రెయిన్ డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళు అంబ్రిల్లాని మూవ్ చేయడానికి ట్రై చేసిండు, అది వర్కౌట్ అవ్వలేదు. ఎవరు వాళ్ళు వాళ్ళ సైడ్ హెల్ప్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఎవరు డిమన్ పవన్ డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ మూవ్ చేయడానికి ట్రై చేసిండ్రు.
ఒకరు మన సైడ్ ఉంటారు, ఒకరు అవతల సైడ్ ఉంటారు. సో, పాట వచ్చేలోపు అది మూవ్ చేయలేకపోతే ఇక్కడ మిగిలిన ఈ 3 మెంబర్స్ అంటే డీమన్ పవన్ కాక మిగిలిన 3 మెంబర్స్ కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకరిని తీసేయొచ్చు. అందులో ఎవరిని ఒకరిని తీసేయొచ్చు. ఎవరు? డీమన్ పవన్ తీసేస్తాడు. సో, ఇక్కడ డీమన్ పవన్ ఎవరిని తీసేసిండంటే సాంగ్ వచ్చేలోపు అంబ్రెల్లా మూవ్ చేయలేకపోయిండ్లు. డీమన్ పవన్ వచ్చేసి కళ్యాణ్‌ని తీసేసిండు. కళ్యాణ్ కూడా క్యాప్ కంటెండర్ కాబట్టి తను కూడా ఉంటే ఇతనికి క్యాప్టెన్సీ రాదు కాబట్టి తనని తీసేసిండు. సో, అక్కడ ఇదే ఫైటింగ్ జరిగింది. దేనికి అంటే కళ్యాణ్ అలిగిండు మొత్తం ఏడ్ చేసుకుంటూ. దీని గురించి చిన్న టాపిక్ 2 మినిట్స్. అయితే కళ్యాణ్ అలిగితే ఇక్కడేంటి గేమ్ అన్నాక ఒకరినొకరిని పుల్ చేసుకోవడం ఖచ్చితంగా ఉంటుంది. పోక్ చేసుకోవడం ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం నన్ను తీసేసిండ్లు, వీళ్ళంతా ప్రీ ప్లాన్డ్ అయిన్లు, స్క్రిప్ట్ వేసుకున్నారు, అది వేసుకున్నారు, ఇది వేసుకున్నారు, కొద్ది రచ్చ చేయలేదు. అండ్ ఇతను వెనక రీతు మోసం చేసిందని, శ్రీజ చెప్పిందని, రీతు మోసం చేసిందని, వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారని కొద్ది నాన్న పెంట చేయలేదు. కానీ కళ్యాణ్ బ్రో గేమ్ అన్నాక ఖచ్చితంగా ఒకరిని ఒకరు ఫైట్ చేసుకోవాల్సి ఉంటుంది. నువ్వు చేసినావు, ఇట్లా చేసినావు, అట్లా చేసినావు అంటే ఆడియన్స్ ఒప్పుకోరు. మీరు అందరు మంచిగా ఉన్న ఆడియన్స్ చేతిలో ఉంటుంది. మీరు ఎక్కడ ఫేక్ గేమ్ ఆడినట్లయితే ఇక్కడ ఆడియన్సే మిమ్మల్ని పంపించేస్తారు. సో, కళ్యాణ్ అయితే చాలా పెంట చేసిండు. రీతుకి, కళ్యాణ్కి, శ్రీజకి గొడవ అయితే మంచిగానే జరిగింది. ఎంత చెప్పినా కూడా కళ్యాణ్ అయితే వినలేదు, కాంప్రమైజ్ కాలేదు. అండ్ నెక్స్ట్ ఎవరు వచ్చిందంటే శ్రీజ. ఏంటి ఈ బెల్ టాస్క్లో మళ్ళీ తను ఫస్ట్ వెళ్ళింది, బెల్ పట్టుకుంది, డ్యాన్స్ చేసింది. సో, అక్కడ మూవ్ చేయడానికి చాలా ట్రై చేసిండ్రు. శ్రీజ వచ్చేసి ఇమాన్యుల్ని తీసేసింది. ఇమాన్యుల్ని దేనికి అంటే ఆల్రెడీ కెప్టెన్ వచ్చింది, తను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో, పర్సనల్గా తీసుకోవద్దు అని చెప్పి శ్రీజ ఇమాన్యుల్ తీసేసింది. నెక్స్ట్ భరణి కూడా భరణి ఎట్లా ఈ బెల్ టచ్ మళ్ళీ ఫాస్ట్ వెళ్ళిండు, బెల్ తీసుకున్నాడు, కొట్టేసిండు. భరణి డ్యాన్స్ వేసిండు. ఇక్కడ రీతు అండ్ రాము రాథోడ్ అంటే రాము రాథోడ్కి భరణి సపోర్ట్ అన్నట్టు. సో, అలా ఇక్కడ భరణి డ్యాన్స్ చేస్తున్నాడు, రీతు ఫైట్ చేస్తుంది, రాము ఫైట్ చేస్తున్నాడు అంబ్రెల్లాని పుష్ చేయడానికి. చాలా కష్టపడ్డారు. ఫస్ట్ 2 రౌండ్స్లో వీళ్ళంత ఎవరు కష్టపడలేదు, పీక్స్ కష్టపడ్డారు. ఇక వాళ్ళతో అవ్వట్లేదు అన్నంతవరకు కష్టపడ్డారు. ఆఖరికి అంబ్రెల్లాని కూడా చింపేసిండ్లు, ఇటు దొబ్బేసిండ్లు, అటు దొబ్బేసిండ్లు, పెంట వేసిండ్లు. రాము రాథోడ్ అయితే రీతు కింద గింతంతున్నాడు, అయినా కూడా మస్తు ఫైట్ చేసిండు. సాంగ్ అయిపోయింది, భరణి గెలిస్తే రాము రాథోడ్ క్యాప్టెన్. సో, ఈ వీక్ క్యాప్టెన్సీ రాము రాథోడ్కి వచ్చింది భరణి సపోర్ట్తోని. సో, 4th క్యాప్టెన్ వచ్చేసి రాము రాథోడ్. సో, యాజ్ వెల్ రాము రాథోడ్ ఫోటో తీసుకొచ్చి అక్కడ క్యాప్టెన్ వాళ్ళు స్టిక్ చేయడం జరిగింది. దీన్ని ఇలా పాస్ చేస్తే వీళ్ళందరికీ ఒకటే గొడవ. ఏంటి? శ్రీజ అండ్ రీతు కలిసి కళ్యాణ్ని మోసం చేసిందని చెప్పేసి కళ్యాణ్ డైలాగులు చూస్తా ఏం చూస్తావు కళ్యాణ్ బ్రో, ఉంటావో పీక్తావో కూడా తెలియదు, అందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు, ఎందుకు బ్రో అంతా? సో, నేను చూస్తా, నువ్వు నన్ను మోసం చేసినావు, ఏందో ఇదంతా పెంట రచ్చ. నిజంగా గేమ్ అంటే ఖచ్చితంగా ఇద్దరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా అక్కడ విన్నర్ కావాల్సింది ఒకరే. కానీ ఇక్కడ ఏం జరిగింది? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, నువ్వు నన్ను మోసం చేసినావు, నన్ను ఎలా తీసేద్దాం అనుకున్నావు, డీమన్ పవన్ సైడ్ ఉండి నన్ను ఎలా నువ్వు తీసేద్దాం అనుకుంటావు, నువ్వు ఎలా ప్లాన్ చేసుకున్నారు అని చెప్పి అసలు మామూలు రచ్చ చేయలేదు కళ్యాణ్ అయితే. ఏడుస్తున్నాడు, తూడుస్తున్నాడు. కళ్యాణ్ బ్రో గేమ్ అన్నాక ఆడాలి బ్రో. అమ్మాయిలు వెళ్ళి హగ్ చేసుకోవడం, తూడవడం, ఏడవడం కాదు. గేమ్ అన్నాక ఆడాలి. ఇదివరకు ఆడితేనేమో తెలిసేది. తమరు ఓదార్పు యాత్రలో తిరుగుతారు కాబట్టి ఇట్లా గేమ్లు మీకు తెలియదు. సో, అక్కడ తీసేసే వరకు దాన్ని తీసుకోలేకపోతున్నాడు. అందరు వచ్చి ఓదారుస్తున్నారు. అలా డీమన్ పవన్ వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తుంటే కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు బ్రో కళ్యాణ్ బ్రో? గేమ్ అన్నాక ఆడాల్సి వస్తుంది బ్రో. ఈవెన్ ఎలిమినేషన్ టైం వచ్చింది అంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది, దాన్ని కూడా తీసేసుకోవాలి. మీరు ఆర్మీ నుంచి వచ్చిండ్రు, అది బిగ్ బాస్ కోసం, అది అర్థమవుతుంది. దానికి గేమ్ లెక్క ఆడి మీరు గెలుచుకోవాలి అంతే తప్ప ఈ ఎడవడాలు, ఈ తుడవడాలు, అటు తనుజ చూడలేకపోతున్నాం, ఇటు ఇతంది చూడలేకపోతున్నాం. ఏడుపు తప్ప ఇంకోటి ఏం రాదా బ్రో మీకు? గేమ్ ఆడండి బ్రో, ఆడితేనే తెలుస్తుంది. అంతేగాని ఖచ్చితంగా చెప్తున్నా తీసేయాలి అని వాళ్ళు మిమ్మల్ని ఫోకస్ చేసినట్టు కాదు. దేనికంటే వాళ్ళు అనుకున్నారు టీమ్మేట్స్ అందరికందరూ ఫ్రెండ్సే, అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క అందులోనే ఫిక్స్ అయిపోయిన్లు. సంజనని, మదర్ అని
అండ్ భరణిని నాన్న అని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోయారు ఫ్యామిలీ మెంబర్స్. కానీ టాస్క్ వరకు వచ్చి నామినేషన్ వరకు వచ్చి ఎవరికి సంబంధం లేనట్టు ఉంటారు. ఎందుకంటే మీరు ఫ్యామిలీ బాండింగ్ చేయడం అక్కడ కాదు, అందరినీ గ్యాదర్ చేసి కూర్చోబెట్టుకొని తినడాలు కాదు. మీరు ఒక్కరు మాత్రమే విన్ కావాలంటే అవతల వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. సో ఈ స్ట్రాటజీ అందరూ ఫాలో అయితే చాలు. కాకపోతే ఇక్కడ ఏంటి, టాస్క్లో పక్క పెట్టేసినంత మాత్రాన ఇక నన్ను వద్దన్నారు, నన్ను మోసం చేసిండు, నన్ను ఇన్సల్ట్ చేసిండు, పెద్ద సినిమా చేసిండు. ఇక అందరూ కూడా లైట్ తీసుకున్నారు. ఏంటంటే పోయినసారికి ఎట్లా నేర్చిండు, అంతకుముందుసారికి ఎట్లా నేర్చిండు. పోనీ దానికి రియలైజ్ అయ్యి ముందుకెళ్ళాలి. కళ్యాణ్ వచ్చి లాస్ట్ టైం ఎలిమినేషన్ దాకా ఆ స్టెప్స్ దాకా వెళ్ళి వచ్చిండు. సో అతనికి అర్థం కావాలి. బ్యాక్ టు బ్యాక్ వీళ్ళు కూడా కొంచెం ఆలోచించాల్సింది. అయినా కూడా ఒకరు క్యాప్టెన్ కావాలంటే ఇంకోళ్ళని డౌన్ చేయాలి, తప్పదు. సో ఇదంతా జరిగిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్. ఈ వీక్ క్యాప్టెన్సీ వచ్చిన వాళ్ళకి క్యాప్టెన్ అది పెట్టేసి నెక్స్ట్ ఆ ఫోటో స్టిక్ చేసి అందరూ క్లాప్స్ అంతా ఇదంతా సందడి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ర్యాంబో ఇన్ లవ్ వెబ్ సిరీస్ మూవీ ప్రమోషన్ కోసం ఇద్దరు వచ్చిండ్రు, హీరో అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరు వచ్చి అక్కడ వాళ్ళని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడము, వాళ్ళతో ఇంట్రడ్యూస్ చేసుకోవడము, వాళ్ళతో మాట్లాడము, ఇలా టైంపాస్లో ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. సో ఇక్కడ వాళ్ళు ఏం చేసిందంటే మూవీ ప్రమోషన్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడక తప్పదు. వాళ్ళ ప్రమోషన్ ఏంటి అంటే మీ సాడ్ లవ్ స్టోరీ ప్రజెంట్ ఆర్ పాస్ట్ బ్రేకప్ ఏదైనా లవ్ స్టోరీ చెప్పండి, ఫాస్ట్ మాకు చెప్తామని చెప్పేసి వాళ్ళ మూవీ స్టోరీ అయితే చెప్పేసిండ్రు. నెక్స్ట్ ఇమాన్యుల్ భయ్య నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్. ఏంటంటే ఇక్కడ స్టోరీ ఇమాన్యుల్ చెప్పిండు తన స్టోరీ. జబర్దస్త్లో కనబడే వర్షకి ఇమాన్యుల్కి ఉన్న బాండింగ్ గురించి పక్కన పెట్టేసేయండి, అది ఫేక్. అది ఏదో వాళ్ళ రేటింగ్స్ కోసం అట్లా వేసుకున్నారు. కానీ అసలు నిజానికి ఇమాన్యుల్కి అండ్ ఇంకో అమ్మాయితో ఉంది లవ్, ఎఫ్ఐఆర్ కాదు, ఓన్లీ లవ్. ఏంటంటే తను యాక్టర్ కదా, సో కమెడియన్ కాబట్టి ఇతని వీడియో చూసి ఒక అమ్మాయి ఇతనికి మెసేజ్ చేసిందంట, ఇన్స్టాలో మెసేజ్ చేసిందంట, మీరు యాక్టింగ్ బాగా చేస్తున్నారు అది ఇది అని చెప్పి. సో వాళ్ళ పరిచయం కొంచెం ముందరికి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ కొన్ని వీక్స్ తర్వాత వాళ్ళిద్దరు కలిసిందంట. అప్పటి వరకు ఒకరికొకరు కూడా తెలియదంట. కలిసి అట్లా లాంగ్ డ్రైవ్, ఒక 4 hours లాంగ్ డ్రైవ్లో వాళ్ళు డిసైడ్ అయిపోయారు పెళ్లి చేసుకుందామని. ఇమాన్యుల్ ప్రపోజ్ చేసిండంట. సో షీ విల్ యాక్సెప్టెడ్. దాని తర్వాత కొంచెం స్టోరీ స్టార్ట్ అయినాక ఇమాన్యుల్ తనని సో అవాయిడ్ చేయడం అని కాదు, ఈ షూటింగ్ బిజీలో పడి తనని పట్టించుకునేవాడు కాదంట. తను ఈయనదే కావాలనుకునేదంట. ఇద్దరు మంచి ఒక మూమెంట్లో ఇద్దరు కూడా మంచి అండర్స్టాండింగ్ ఉండేదంట. ఎక్కువ టైం తనకి ఇయ్యలేనని, తనకి ఇవ్వట్లేదు అని, బిగ్ బాస్ వచ్చేటప్పుడు కూడా తనని పట్టించుకోలేదని, అండ్ తను యూఎస్కి వెళ్ళిపోతుందని. ఇదంతా నేను గేమ్లోకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ వచ్చినాక నేను రియలైజ్ అయినా నీ గురించి. ఇన్ని రోజులు నేను అర్థం చేసుకోలేకపోయినా, కానీ నువ్వు డాక్టర్ చేస్తున్నావు, నేను నీకు సెట్ కాను అనుకొని తనకు తానే బాధపడుతున్నాడంట. రోజు నైట్ ఏడుస్తున్నాడంట. మరి ఈ రోజు కూడా బిగ్ బాస్ అయితే మనకు తను ఏడిచే చూపించలేదు, దుప్పటి కట్టుకొని ఏడుస్తున్నాడు అని చెప్తున్నాడు. సో ఎవరికైనా ఒక క్రష్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇతను వచ్చేసి పెద్ద అందగాడేం కాదు, ఆమెనేమో డాక్టర్ అంట. 2 అపోజిట్ కాంబినేషన్స్ అయినా కూడా ఆమె ఇతను ప్రపోజ్ చేసినట్ట, మ్యారేజ్ ప్రపోజ్ యాక్సెప్ట్ చేసింది. చేస్తే ఇక కొంచెం ముందుకెళ్ళి కొన్ని రోజులు అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇప్పటికైనా టైటిల్ ఆమె కోసమే విన్ కావాలి అని ఫిక్స్ అయిందంట. అందరూ కూడా ఇప్పుడు ఈ టైటిల్ ముచ్చట మాట్లాడితే కళ్యాణ్ వచ్చేసి ఆర్మీ నుంచి బిగ్ బాస్ టైటిల్ కోసం వచ్చిండంట. మిగతా వాళ్ళు యాక్టర్స్ అండ్ కామనర్స్ కూడా వాళ్ళు కూడా ఓన్లీ బిగ్ బాస్ టైటిల్ కోసం వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వాలని, వాళ్ళ లైఫ్ సెటిల్ కావాలని, వాళ్ళు కొంచెం ఫ్యూచర్ సెట్ అయితే అట్లా చూసిండు. ఓన్లీ అమ్మాయి కోసమే టైటిల్ తీసుకోవాలి అనేది పిచ్చి ఆలోచన భయ్య. అది ఇంప్రెస్ చేయడానికి తప్ప మాకు చెప్పడానికి పని చేయదు. నీ లవ్ స్టోరీ బాగుంది. జబర్దస్త్ సెట్కి వచ్చేవారికి ఇమాన్యుల్ వేరు వర్షతోని అని చెప్పి, కానీ తన రియాలిటీ లవ్ స్టోరీ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ బిగ్ బాస్ టైటిల్ విన్ అయినాక తను వెళ్ళి తన లవర్ ఎట్లాగో యూఎస్ క్యాన్సిల్ చేసుకుందంట. ఇద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారంట. మీకు సుఖీ భవ, సల్లా బతుకుండి. సో ఈ స్టోరీ అంతా పక్కన పెడితే నెక్స్ట్ వాషింగ్ మిషన్ ప్రమోషన్. ఇదేందో మధ్యలో ఈ భాగవతం ఎవరు ఈ ప్రమోషన్లు చేసుకుంటున్నారు, ఇటు మూవీ ప్రమోషన్, ఈ ప్రమోషన్, ఇది బాగుంది అసలు. ఎందుకంటే కోట్ల మంది బిగ్ బాస్ చూస్తున్నారు, అందులో ఈ ప్రమోషన్ యాడ్ చేస్తే ఇంకా జబర్దస్త్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ హైయర్ వాళ్ళది వాషింగ్ మిషన్ ప్రమోషన్ జరిగింది. ఈ వాషింగ్ మిషన్లో ఆ వాషింగ్ మిషన్ బొక్కలలో బాల్స్ అంట. ఇది ఇంకో టాస్క్. లాస్ట్కి గెలిచిన వాళ్ళకి అది ఏదో గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తారంట. సో ఇక్కడ ఒక్కొక్కరు చేస్తూనే ఉన్నారు. ఇక క్లియర్గా చెప్పుకుంటూ పోతే ఇంకా ల్యాగ్ అయిపోతుంది. కానీ చెప్తా,
ఫస్ట్ 3 రౌండ్స్ అనుకుంటా. ఫస్ట్ రౌండ్‌లో ఇట్లా ఒకరు డైరెక్ట్ బాల్ వేసే సీన్‌లు. నెక్స్ట్ రౌండ్‌లో ఇంకొకరు ఇంకొద్దిగా ముందరికేసి బాల్ వేయడం అంటే డైరెక్ట్ ఆ బొక్కలో వేయడం కాదు. కింద స్టెప్ కొడితే అదెళ్ళి మిషన్ ఫ్రంట్ లోడ్ ఉంటది కదా! అందులో పడేయాలన్నమాట. సో, ఫస్ట్ రౌండ్‌లో కొంచెం ఏసేసిన్లు. సెకండ్ రౌండ్‌లో ఒకరు. థర్డ్ రౌండు ఎవరంటే హ్మ్. థర్డ్ రౌండ్‌లో దివ్య అండ్ రాము రాథోడ్ వీళ్ళ కళ్ళకి గంతలు కట్టుకొనేసిండ్లు. సో, కళ్ళకి గంతలు కట్టుకొని కూడా వాళ్ళు ఎయ్యగలిగిన్లు. ఎంత డిస్టెన్స్ ఉంటదో ముందుగాలనే ఊహించుకొని వాళ్ళు చేయాలనమాట. ఎక్కువ శాతం రాము రాథోడ్ ఎయలేకపోయినా దివ్య ఏసింది. సో, ఇందులో కూడా వీళ్ళు టాస్క్ విన్ అయ్యిల్లు. వాళ్ళకు గిఫ్ట్ హ్యాంపర్స్ వచ్చినాయి. గోవింద సమాప్తం. ఈ ఎపిసోడ్ ఇక్కడితోనే అయిపోయింది. ఈరోజు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి సాటర్డే, సండే నామినేషన్స్ అండ్ ఎలిమినేషన్స్ అండ్ డిస్కషన్ అండ్ అన్నీ ఉంటాయి. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారో బిఫోర్ నేను చెప్పేస్తా. అండ్ డన్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ క్లియర్గా జెన్యూన్ రివ్యూ చెప్పేసుకుందాం. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోయినా మళ్ళీ చూడండి. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా, మిస్ అయిన వాళ్ళు ఉంటే చూసేయండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్.